హలో రాము. రానమ్మా, ఇంటికి వెళ్ళినావా? వచ్చిన రాము. నువ్వు సురేష్ అన్న ఇంటికి వెళ్ళినావా? సురేష్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నారానమ్మా. ఇప్పుడు అమ్మగారికి ఎట్లున్నది? అమ్మ బాగా టెన్షన్ పడడం వల్ల కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అనిపించిందట రాము. ఇప్పుడైతే బాగానే ఉంది. అవునా రానమ్మా? మరి అమ్మగారు ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? మన గురించి తెలిసింది అయింది? అట్లేం లేదు రాము. ఒకవేళ మన గురించి తెలిస్తే నేను ఇంటికి వచ్చినాక అడుగుతుంది కదా, నన్ను ఏం అడగలేదు. మరంత సడన్గా అమ్మగారికి ఎందుకు అట్లా అయింది రానమ్మా? నీకు తెలుసు కదా రాము అమ్మ గురించి. ఇక్కడ నువ్వు అనిపిస్తలేవు అండ్ పొలాల పనులు ఎక్కడక్కడే ఉన్నాయి. నా పెళ్లి దగ్గరకు వచ్చింది, అంత టెన్షన్ పెట్టుకున్నట్టుంది అది. అవునా రానమ్మా? మరి ఇప్పుడు అయితే అంత ఓకే కదా? నిన్ను ఎవ్వరు ఏమనలే కదా? నన్నైతే ఏమనలే రాము. ఎక్కడికి వెళ్ళినా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పిన. ఎందుకంటే గోల్డ్ షాప్కి వెళ్తున్నాను కదా, తోడు రమ్మని చెప్దామని వెళ్ళినా అని చెప్పిన. ఫోను స్విచ్ ఆఫ్ చేసినావు కదా రానమ్మా? మరి దాని గురించి ఏమన్నా అడిగిలా నిన్ను? అడిగిల్ రాము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఆండ్రాయిడ్ ఫోన్సే కదా, ఐఫోన్ చార్జెస్ లేవని చెప్పిన. సరే రానమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థమవుతలేదు రాము. ఈ ఫోన్లో మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. టవర్ కాడికి రా మాట్లాడదాం. అబ్బా, నాకు బయటికి రావాలంటే భయం అవుతుంది రానమ్మా. మీ అన్న వాళ్ళకి